ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే అండి, మొత్తము ఎంఎస్ అనేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూఎస్‌లో చదవాలి అంటే ఎంత ఖర్చు అవుతుందనేది ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్‌ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు నా వ్యూయర్స్‌లో ఇంటర్మీడియేట్ అయిపోయినటువంటి వాళ్ళున్నారు. చాలామంది బీటెక్ కంప్లీట్ అయ్యి యూఎస్‌కి ప్లాన్ చేసుకునేటువంటి వాళ్ళున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద మనం ఇతర వీడియోలు చేశాము. కానీ స్టిల్ అక్కడికెళ్ళి ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళకి తాలూకు ఈ వీడియో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఎలా ఈ యొక్క ఎక్స్‌పెండిచర్ అనేది ఎలా ఉంటదనేది మనము చూద్దాం. సో ఈ మొత్తం ఖర్చుల్ని మనం మొత్తం 8 భాగాలుగా విభజించొచ్చండి. వీటిని నెంబర్ 1గా ఎగ్జామినేషన్ కాస్ట్‌లండి. ఎగ్జామినేషన్ కాస్ట్ అంటే ఇప్పుడు మనకి జీఆర్ఈ గానీ, టోఫెల్ గానీ, అదేవిధంగా ఐఎల్టీఎస్ గానీ, లేకపోతే డ్యూలింగో గానీ వీటికి రాసేటువంటి అవసరమైనటువంటి కాస్టు. దీని తర్వాత మనం ఒకసారి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనము మినిమమ్ ఒక 10 యూనివర్సిటీస్‌కి అప్లికేషన్స్ పెట్టుకుంటాం. ఈ యూనివర్సిటీకి అయ్యేటువంటి కాస్టు. దాని తర్వాత వీసా ఫీజ్, మనం ఏదైతే వీసాకి అప్లై చేసుకుంటామో యూఎస్‌కి వెళ్ళడానికి దాని వీసా ఫీజు. అదేవిధంగా మనకి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఖర్చు, ఎగ్జాంపుల్గా ఒక 1,25,000 ట్రావెల్ కాస్టు. ఎసెన్షియల్ షాపింగ్ అంటే కొన్ని వస్తువులు యూఎస్‌లో చాలా కాస్ట్లీ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ లాంటివి, మీ రెగ్యులర్ మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో మీరు చాలా రోజులకు సరిపడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి షాపింగ్ అంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఉండడానికి ఏదైతే ఉందో మనకి నెలవారీగా 1,00,000 నుంచి 1,50,000 80,000 నుంచి 1,50,000 వరకు మధ్యలో డిపెండ్స్ ఆన్ మీ షేరింగ్ని బట్టి ఖర్చు వస్తుంది. ఈ ఖర్చులు ఎలా ఉంటాయి, అదేవిధంగా ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటే ఇంటర్నెట్ బిల్స్, మినిమం షాపింగ్, అటు ఇటు తిరగడానికి ఎంతెంత ఖర్చు వస్తుంది అనేది మనము సవివరంగా ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్లో మనం ప్రధానంగా డిస్కస్ చేసుకోవాల్సినటువంటిది 3 ఎగ్జామ్స్ అండి. ఇందులో మొట్టమొదటిది జీఆర్ఈ ఎగ్జామ్, రెండోది వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు అయినటువంటి టోఫెల్ ఆర్ ఐఎల్టీఎస్. సో ఈ 3 ఎగ్జామ్స్ని మనం మేజర్ ఎగ్జామ్స్గా తీసుకుంటాం. ఈ యొక్క జీఆర్ఈ ఏదైతే రాయాలనుకున్నట్లయితే మీరు $270 లేదా మన ఇండియన్ కరెన్సీలో 22,600 రూపాయలు. ఇది మొదటి ఖర్చు. మీరు పెన్ అండ్ పేపర్ తీసుకొని నీట్గా రాసుకోండి, మీకు ఎంత ఖర్చు వచ్చేస్తుందో మీకు అర్థమైపోతుంది. ఐఎల్టీఎస్ కానీ టోఫెల్ కానీ రావాలన్నట్లయితే $25 అండి. ఎగ్జాంపుల్ 6,900 రూపాయలు మనకి ఇండియన్ కరెన్సీలో ఖర్చు అవుతుంది. సో ఆల్ టుగెదర్ మనం తీసుకున్నప్పుడు ఈ 2 ఎగ్జామ్స్ కలుపుకొని 39,600 అయింది. ఇది మనకి ఎగ్జామినేషన్ కాస్ట్ కింద మనం తీసుకోవచ్చు. దీని తర్వాత వచ్చేటువంటి కాస్టు అప్లికేషన్ కాస్ట్ అండి. అప్లికేషన్ కాస్టు $80 నుంచి $150 వరకు యూనివర్సిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒక 10 యూనివర్సిటీస్కి అప్లై చేస్తాం కాబట్టి అప్రాక్సిమేట్గా 66,000 నుంచి 1,24,000 వరకు మనకి ఈ ఖర్చు అనేది వస్తుందన్నమాట. వీటిలో కొన్ని ఏంటంటే ఒక 5 యూనివర్సిటీస్కి వచ్చేసి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. స్కోర్ కార్డ్స్ ఏదైతే ఉంటాయో జీఆర్ఈ టోఫెల్ యొక్క స్కోర్ కార్డ్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. 5వ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారనమాట. ఒక్కొక్క అప్లికేషన్ అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఎక్స్ట్రా అప్లై చేసుకోవాలంటే రిపోర్ట్ కార్డ్కి వచ్చేసి 2,200 వరకు మనకి ఖర్చు అనేది వస్తుంది. ఇకపోతే వీసా ఫీజు అండి. వీసా ఫీజు వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి $185 ఉంటుంది. అదేవిధంగా ఎస్ఈవిపి ఫీజు అంటారు. ఎస్ఈవిపి ఫీజు అంటే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్, ఎస్సివిపి ఫీజు అనేది ఉంటుంది. ఇది ఒక $350 ఉంటుంది. సో ఈ మొత్తంగా చూసుకున్నప్పుడు మొత్తం $535. ఒకసారి మనం వీసా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి ఖర్చు 44,000 రూపాయల వరకు మనకు అనేది ఖర్చు రావడం అనేది జరుగుతుంది. ఇకపోతే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండి. ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ డిపెండ్స్ ఆన్ ది సీజన్ బట్టి, డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది. జనరల్గా $1,000 to $1,500 చెప్పుకోవచ్చు. మన కరెన్సీలో తీసుకున్నప్పుడు 75,000 నుంచి 1,25,000 వరకు మీ యొక్క ట్రావెల్ ఖర్చు అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఎసెన్షియల్ షాపింగ్లో ప్రధానమైనటువంటిది మెడిసిన్స్ అండి. ఇంకేదైనా మీకు అవసరమైనటువంటి బట్టలు కానీ ఇటువంటివి కూడా మనకి ఇండియాలో చీప్గా ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడమే ఉత్తమ మార్గం. ఈ ఎసెన్షియల్ షాపింగ్ అంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే 7వది వచ్చేసి మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత వస్తాయనుకున్నట్లయితే ఒక నెలకు వచ్చేసి ఆన్ యావరేజ్గా 83,000 నుంచి 1,14,000 వరకు మనకి నెలకు అనేది ఉంటుంది. మీరు మామూలు ఏరియాస్లో ఉండేది, మనం మంచి పాష్ ఏరియాలో ఉండాలి, న్యూయార్క్, బోస్టన్ ఇటువంటి ఏరియాలో ఉండదలుచుకుంటే మాత్రం 1,50,000 నుంచి 2,00,000 వరకు కూడా మనకు ఖర్చు వస్తుంది. ఇట్లా తీసుకున్నప్పుడు మనకు 2 ఇయర్స్ ఎక్స్పెండిచర్ తీసుకుంటే లోయెస్ట్గా 2 ఇయర్స్ కలిపి 20,00,000 వరకు వస్తుంది. లేదా మనం కొంచెం పాష్గా ఉండాలి, కొంచెం ఇండివిజువల్గా ఉండాలనుకుంటే 35,00,000 వరకు మనకి ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్కువ ఖర్చు వచ్చేటువంటి అంశం ఏదైతే ఉందో ట్యూషన్ ఫీజు అండి. ఈ ట్యూషన్ ఫీజు అనేది మనకి యూఎస్లో ప్రధానంగా తీసుకున్నప్పుడు ఒక లోయెస్ట్ కొంచెం తక్కువ ఫీజును కలెక్ట్ అనుకున్నట్లయితే ఒక 19 లక్షల వరకు ఒక సంవత్సరానికి ఫీజు అనేది ఉంది.
కొంచెం ఐవీ లీగ్ కాలేజెస్ వరకు వెళ్ళినట్లయితే ఒక 49 lakhs వరకు మనకు ఖర్చు అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది ప్రయాణం కండి. అట్లా 2 years మనం తీసుకున్నప్పుడు 38 లక్షలు లోయెస్ట్. మనకి లివింగ్ ఎక్స్పెండిచర్ అని చెప్పాం, లోయెస్ట్ వచ్చేసి 20 లక్షలు. అంటే ఈ రెండు అక్యుములేట్ చేసుకున్నట్లయితే 58 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు మినిమంగా మీరు ఎంఎస్కి పెట్టుకొని కదలాలి. బడ్జెట్లో పెట్టుకొని ఉన్నట్లయితే ఈ 60 లక్షలు అనేది మీకు మ్యాండేటరీగా ఖర్చు అనేది అయిపోతుంది. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, ఓపీటీ ఇస్తాడు. ఓపీటీ ఇస్తే ఆ 2 సంవత్సరాలు ఏదో కింద మీద పడుకొని మనం ఒక 3 yearsలో రికవరీ చేసుకొని మన 60 లక్షలు మనం సంపాదించుకునే దానికి ఆప్షన్ ఉంటుంది. మరి ఓపీటీ పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు కాబట్టి మీరు బీటెక్ని చదివించాలనుకున్నటువంటి పేరెంట్ ప్లాన్ చేసుకోండి. యూఎస్కి పంపిస్తే ఈ 60 లక్షలు మనం ప్లాన్ చేసుకోవాలి. బీటెక్ ఒక 30 లక్షలు, మొత్తం ₹1 కోటి మీరు ఇంజనీరింగ్ అండ్ ఎంఎస్ మీద మీరు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను అందుకనే ఆల్టర్నేటివ్గా మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే పైలట్ అనేది మీకు లక్రేటివ్ ఆప్షన్ ఉంటుందండి. ఇదే 90 లక్షలు పైలట్ కానీ పెట్టుకున్నట్లయితే యూఎస్కి పోయేసి మీరు శుద్ధంగా పైలట్ అయి తిరిగి వచ్చేయచ్చు. 2 ఏళ్లలో పూర్తయిపోతుంది. సో ఈ ఆప్షన్ కూడా మీరు చూసుకోగలరు. ఇకపోతే మిస్లీనియస్ ఎక్స్పెన్స్ ఉంటాయండి. మిస్లీనియస్ ఎక్స్పెన్స్ వచ్చేసి మీకు ఎంటర్టైన్మెంట్ అనుకోండి, షాపింగ్ అనుకోండి, వెకేషన్ ట్రావెల్ అనుకోండి, మీకు మంత్లీ దగ్గర ₹1,00,000 ఇంటర్నెట్ బిల్స్ అనుకోండి, లేకపోతే కారు, పెట్రోల్, డీజిల్ ఇటువంటివన్నీ అనుకున్నట్లయితే మనకి ₹1,00,000 మళ్ళీ మంత్గా ఎక్స్పెండిచర్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇదండి ఓవరాల్గా ఇవన్నీ కంబైన్ చేసి మనం చూసినప్పుడు 63 లక్షలు నేను చెప్పాను కదా లీస్ట్ కాస్ట్గా. మీరు ఐవీ ల్యాక్స్ లాంటి కాలేజ్, పెద్ద కాలేజీకి వెళ్ళినప్పుడేమో ₹1,38,00,000 మీకు ఇప్పుడు పోయే వాళ్ళకి ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం 2025 క్యాలిక్యులేషన్ నేను చెప్పేది. మేబీ ఇది చాలా మార్పులు ఉండొచ్చు. ఇప్పుడు ఇంటర్మీడియట్ చేయాలనుకున్న పిల్లలు మినిమం అప్రిసియేషన్ వేసుకున్న మీకు ఒక 75 లక్షల నుంచి 80 లక్షలు తక్కువ అయితే ఆ రోజుకి అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు దాని ప్రకారంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. ఇప్పుడు వెళ్ళేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ రకంగా 63 లక్షలు ప్లానింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే పార్ట్ టైం జాబ్స్ చాలా టఫ్గా ఉంది కాబట్టి మీరు ఫండింగ్ లేకుండా అక్కడికి వెళ్తే మానసికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మినిమం మీరు ఫండ్ అయితే తీసుకెళ్ళండి. అంతా సిచ్యువేషన్స్ బాగుండి, మార్కెట్ బాగుంటే మీరు మంచిగా సంపాదించుకొని తర్వాత లోన్స్ కట్టుకోవచ్చు. కానీ బడ్జెట్ లేకుండా అయితే ఇప్పుడైతే యూఎస్ ప్రయాణం అనేది సజెస్టబుల్ కాదు. థ్యాంక్ యూ సో మచ్. బై బై.